గత కొద్ది రోజులుగా ఉభయ గోదావరి జిల్లాలోని వేల సంఖ్యలో కోళ్లు అయితే మృత్యువాత పడుతున్నాయి. ఈ యొక్క ప్రాంతాల్లో చూసుకుంటే ముఖ్యమైనటువంటి కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ పౌల్ట్రీలను అయితే అధికారులు కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి ప్రాంతం, అలాగే ఈ యొక్క కానూరి అగ్రహారం ఏదైతే పెరవెలి మండలంలో ఉన్నటువంటి కానూరి అగ్రహారం వద్ద అయితే ఒక పౌల్ట్రీ ఫార్మ్ అయితే పరిశీలించారు. అక్కడ వేల సంఖ్యలో సుమారు 64,000 వరకు కూడా కోళ్లు మృత్యువాత పడడంతో ఈ యొక్క పౌల్ట్రీలో ఉన్నటువంటి శాంపిల్స్ కూడా సేకరించి భూపాల్లో ఉన్నటువంటి ఏదైతే పూణే ల్యాబ్ టెక్నీషియన్కి పంపించిన నేపథ్యంలోనే మొత్తం నా రక్త నమూనాలు మొత్తం అన్ని కూడా సేకరించి అక్కడ పరిశీలించగా అందులో ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి బర్డ్ ఫ్లూ అయితే వ్యాపించినట్టుగా ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. వెంటనే అధికారులు, జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం అవ్వారు. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఒక కోళ్ల ఫామ్ నుంచి, అలాగే ఈ యొక్క కానూరు అగ్రహారంలో ఉన్నటువంటి కోళ్ల ఫామ్లో ఉన్నటువంటి మొత్తం అన్ని కోళ్లు కూడా మృత్యువాత పడిన నేపథ్యంలో వాటిని అయితే సురక్షితంగా పూడ్చిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ మళ్ళీ మరొక ప్రాంతానికైతే ఇప్పటికే వ్యాపిస్తుంది. అలాగే కొన్ని ప్రాణాలు అన్నీ కూడా ఇప్పటికే ఖాళీ అవుతున్నాయి. మొత్తం వేల సంఖ్యలో కూడా ఈ యొక్క కోళ్లు మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడంతా కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఏదైతే పూణే ల్యాబ్ నుంచి వచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అవడమే కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఏదైతే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి కూడా అధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. అక్కడ పశుసంవర్ధన శాఖ అధికారి ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్, జిల్లా అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సమావేశం నిర్వహించి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఇప్పటికే కోల్డ్ ఫామ్ సంబంధించినటువంటి వాళ్ళందరూ పౌల్ట్రీ యజమానులకు కూడా సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చనిపోయినటువంటి కోళ్లు ఎందుకు ఈ విధంగా చనిపోయాయని ముందు నుంచి కూడా ఒక పరిశోధన చేపట్టిన నేపథ్యంలోనే ఈ యొక్క బయటపడినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే కానూరు అగ్రహారం ఉన్నటువంటి ప్రాంతం ఈ యొక్క పెరవెలు సమీపంలోనే ఈ యొక్క కోళ్లు మృత్యువాత పడిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పౌల్ట్రీకి అయితే 1 కిలోమీటర్ అయితే రెడ్ జోన్గా ప్రకటించారు. అలాగే 10 కిలోమీటర్ల వరకు కూడా సర్వే నిర్వహించేందుకు మరో బఫర్ జోన్గా కూడా ప్రకటించి ఇప్పటికే ఒక 10 బృందాలుగా శాంపుల్ సేకరించేందుకు అధికారులు మొత్తం అంతా కూడా బృందాలుగా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ యొక్క ప్రాంతాలు రెండు ఏదైతే కోల్డ్ ఫామ్లు ఉన్నాయో అక్కడ ప్రాంతాల్లోనే ఈ యొక్క ఇక్కడి నుంచే బర్డ్ ఫ్లూ విజృంభించినట్టుగా నిర్ధారణకు వచ్చారు. ముఖ్యంగా దీనికి ప్రధానమైనటువంటి కారణాలు చూసుకుంటే విదేశాల నుంచి వచ్చినటువంటి వలస పక్షుల వల్ల, వాటి వల్ల వచ్చినటువంటి వ్యర్థాల వలన కూడా ఇవి వాటర్లో కలిసి ఈ విధంగా గాలిలో కలిసిన తర్వాత ఈ విధంగా వ్యాపించినట్టుగా అతి వేగంగా కోళ్ళు అయితే 4 రోజుల వ్యవధిలోనే, మొత్తం వారం రోజుల వ్యవధిలోనే లక్షలాది కోళ్ళు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోల్డ్ ఫామ్లన్నీ కూడా ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. కోల్డ్ ఫామ్ యజమానులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఎందుకు వ్యాపిస్తున్నాయి కూడా అధికారులు ముందస్తుసరిగా చెప్పవలసినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలోనే, కానీ కొంతమంది ప్రాంతాల్లో అధికారులకైతే తెలుస్తుంది, కొన్ని ప్రాంతాల్లో తెలియని పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. మనకి చూసుకుంటే మనం ఉన్నటువంటి ప్రాంతంలో చూసుకుంటే గోదావరి జిల్లాలో ఉన్న కోల్డ్ ఫామ్ అయితే ఏ విధంగా ఖాళీ అయిందో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కోళ్ళు అయితే ఒక్కసారిగానే, అంటే ఒక రోజుకి వేల సంఖ్యలో, రోజుకి 1500, 1000 చొప్పున ఈ విధంగా కోళ్ళు అయితే అన్నీ కూడా ఒక్కసారిగా మృత్యువాత పడిన నేపథ్యంలోనే అన్నీ మొత్తం ఎందుకు మృత్యువాత పడేవి కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం ఎక్కడైతే ఈ యొక్క ప్రాంతాలు ఉన్నాయో కోల్డ్ ఫారాలన్నీ కూడా ఈ విధంగా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మొత్తం ఒక కోడి కూడా చూడడానికి కనబడడం లేదు. ఎందుకంటే ఈ కోల్డ్ ఫారాలన్నీ కూడా చనిపోయిన నేపథ్యంలోనే ఖాళీగా అది కోల్డ్ ఫామ్ సంబంధించినటువంటి యజమానులు అయితే మొత్తం ఈ యొక్క ప్రాంతాలను అయితే ఖాళీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇవన్నీ కూడా ఎన్నో పెట్టుబడి పెట్టి వీళ్ళంతా కూడా వ్యాపారాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే ముఖ్యంగా ఈ యొక్క బర్డ్ ఫ్లూ అయితే కలకాలం మొత్తం మామూలు సాధారణ కోళ్ళు కావచ్చు, అలాగే ఈ యొక్క కోళ్ళ ఫారంలో పెంచుతున్న కోళ్ళు కావచ్చు, మొత్తం అధిక సంఖ్యలో, వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మనకి ల్యాబ్ రిపోర్టులు రావడంతో ఇక్కడ ఏదైతే పెరవెలి మండలం కానూరు గ్రామంలో ఉన్నటువంటి పౌల్ట్రీ శాంపుల్ని అయితే బర్డ్ ఫ్లూగా పాజిటివ్గా అయితే పూణే ల్యాబ్లో నిర్ధారణ అయింది. అలాగే ల్యాబ్ రిపోర్ట్ రావడంతోనే రాజమండ్రి జిల్లా కలెక్టర్ సమావేశం అయితే వెంటనే తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ప్రశాంతి కూడా సమావేశం నిర్వహించారు. కానూరు గ్రామం నుండి అయితే 1 కిలోమీటర్ రెడ్ జోన్గా ఇప్పటికే ప్రకటించారు. 10 కిలోమీటర్ల సర్వే లైన్గా ఇప్పటికే బృందాలుగా కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని ర్యాపిడ్ టీంలు నియంత్రించడం అప్పటికే నియమించి జిల్లా కలెక్టర్ చనిపోయినటువంటి కోళ్లను సురక్షిత ప్రదేశాల్లో ఖననం చేసినటువంటి
చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇవి ఇప్పటికే పశు సంవర్ధన శాఖ అధికారి కూడా సమావేశం నిర్వహించారు. ఈ బర్డ్ ఫ్లూ నిర్ధారణ జరిగిన కానున్న నేపథ్యంలోనే రెడ్ జోన్గా ప్రకటించామని చెప్పేసి ఎవరైతే ఇది శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో జిల్లా పశు సంవర్ధన శాఖ జాయింట్ డైరెక్టర్ కూడా దీనిపై సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కోళ్లు సంబంధించినటువంటి యజమానులు ఉన్నారు. కోల్డ్ ఫామ్ సంబంధించిన యజమానులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ కోళ్లు ఏ విధంగా మృత్యువాత పడుతున్నాయి, అసలు ఇతను ఎన్నాళ్ళ నుంచి ఎన్ని కోళ్లు చనిపోయి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ కోల్డ్ ఫామ్ ఈ విధంగా ఎందుకు ఖాళీ అయిపోతున్నాయి, ఎన్ని రోజుల నుంచి ఈ బర్డ్ ఫ్లూ వల్ల చనిపోతున్న పరిస్థితి? మాకు కోళ్ళు వచ్చి 20 రోజులు అయిందండి. 20 రోజులు వచ్చిన తర్వాత ఎఫెక్ట్ అయిందండి ఫాము. ఈ వచ్చిన ఎఫెక్ట్ అయిన 4 రోజులకి మొత్తం చనిపోయండి కోళ్ళు నేను. మా ఫామ్ వచ్చి 4,000 అండి. 4,000 కూడా 4 రోజుల్లో చనిపోయండి. 4,000 అంటే రోజుకు 1,000 చొప్పున చనిపోయండి. మొత్తం చనిపోయండి. ఏంటి ఎందుకు అలా చనిపోయి ఈ విధంగా ఎప్పుడైనా చనిపోయి ఇప్పుడు ఇలా చనిపోయా? నేను 20 సంవత్సరాల నుంచి పౌల్ట్రీలో ఉన్నాను కానీ ఎప్పుడు పోవడం ఇలా చనిపోవడం చూడలేదు సార్. ఇదే ఫస్ట్ టైం అండి. ఏంటంటారు అధికారులు ఏమైనా చెప్పడం, మీ సూచనలు ఏమైనా ఇవ్వడం జరిగిందా మీకు సంబంధించిన కంపెనీ అధికారులు గట్టని ఏమన్నా? ఇది ల్యాబ్ పంపించారండి, రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుందని చెప్పారండి. డాక్టర్లు వచ్చారండి, వచ్చి టెస్టింగ్ చేసి దాని రిపోర్టు మనకి ఛత్తీస్గఢ్ ల్యాబ్కి వెళ్తుందని చెప్పారండి మాకు. అదండి. ఏంటంటే మరి ఈ కోళ్ళు ఒక్కసారిగా మృత్యువాత పడే ఎంత నష్టం, భారీగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీరు ఎన్ని కోల్డ్ ఫార్మ్స్ ఉన్నాయి ఇక్కడ? ఇందులో ఒక్కొక్క దాంట్లో ఎన్ని కోళ్ళు ఇక్కడ స్టోరేజ్ చేస్తుంటారు మీరు? మాకు 2 ఫార్మ్స్ అండి. ఇవి ఒక్కో దాంట్లో 2,000 ఉంటాయండి. మొత్తం 4,000 అండి. 4,000కి వచ్చి బ్యాచ్కి ఒక 50,000 పెట్టుబడి వద్దండి. మాకు వచ్చేది కంపెనీకి చేస్తాం కాబట్టి 80,000 అలా ప్రాఫిట్ వస్తుంది. మొత్తం 80,000 వస్తుందండి. అంటే 50,000 పోయినా 30,000 ప్రాఫిట్ ఉండేదండి. ఇప్పుడు మొత్తం మాకు పెట్టుబడి అంతా ఒక 50,000 వరకు నష్టం జరిగిందండి. మరి ఏంటంటే ఈ మామూలు సాధారణ కోళ్ళు కూడా చనిపోతున్నాయి అంటున్నారు, విన్నామంటే ఈ గాలి వాతావరణం వల్ల ముందుగా ఇది వ్యాపిస్తుంది అనుకోవాలా ఏంటి? అంటే ఇప్పటికే పెరవలు ఏదైతే ఉందో పెరవల్లో మొత్తం భారీ ఎత్తున 64,000 కోళ్ళు చచ్చిపోయి, అంటే ఇది ముందస్తుగా ఏం చర్యలు చేపట్టడానికి ఏం చెప్పలేదు అధికారులు కానీ ఎవరు కూడా మీకు సూచనలు ఇవ్వలేదు? లేదండి, ఇలాగ బయట వైరస్ ఉందని చెప్పేవారు కానండి. ఇది ఇప్పుడు మాకైతే అటాక్ అవ్వడం జరగలేదండి. ఇదే ఫస్ట్ టైం అండి జరగడం. వైరస్ బయట ఫార్మ్స్లో వైరస్ ఉందని చెప్పుకునేవారు కానండి, మాకైతే ఇదే ఫస్ట్ టైం అని రావడం. అదండి. ఏంటి వీళ్ళు మేతకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? కోళ్ళకి సంబంధించి ఉదయం లేచిన సాయంత్రంకి ఎటువంటి వాటికి ఏర్పాట్లు చేస్తుంటారు మీరు? ఉదయం సాయంకాలం వచ్చి షెడ్లో ఫాము చుట్టూరు మన మందులు అవి కొట్టుకుంటామండి ఈ వైరస్ ఉన్నప్పుడు. అయినా ఈ మందులు కొట్టినా సరే కానీ ఇది మనకి గాలిలోనే వచ్చింది అనుకుంటున్నామండి వైరస్ అయితేనే. కంట్రోల్ అవ్వలేదు సార్, మొత్తం పోయండి మొత్తం కోళ్ళు. మొత్తం అన్నీ ఖాళీ అయిపోయి మొత్తం ఇప్పుడు కొత్తగా కోళ్ళు ఏమి చేవద్దన్నారా? చికెన్ కూడా ఎవరు కూడా తినడం లేదనుకుంటున్నాను. బయటనైతే అమ్మకాలు తగ్గిపోయి చికెన్ ఎవరు తినట్లేదని అనుకుంటున్నారండి. మాకైతే మళ్ళీ ఇవన్నీ శుభ్రాలు చేసి 2 నెలల వరకు పిల్లలు అయితే ఇవ్వరండి ఇంకా. అదండి. మళ్ళీ పిల్లలు తెచ్చి ఇది మళ్ళీ ఫామ్ చేసుకోవాలి. శుభ్రాలు చేసి మళ్ళీ షెడ్లు మొత్తం అంతా శుభ్రాలు అయిన తర్వాత మళ్ళీ 1 నెల 2 నెలలు అయితే కానీ వైరస్ వచ్చింది కాబట్టి పిల్లలు అయితే ఇవ్వరండి. ఓకే, చూస్తున్నాం. ఇది పరిస్థితి. ప్రధానంగా ఏదైతే ఇప్పుడు బర్డ్ ఫ్లూ మొత్తం అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా అంటే గుర్తించినటువంటి ప్రాంతాల్లో ఉమ్మడి గోదావరి జిల్లాలో ఏవైతే ఉన్నాయో, అలాగే తూర్పుగోదావరి జిల్లా ఏదైతే మనకి కానూరు అగ్రహారం ఉందో, పెరవెల మండలం కానూరు అగ్రహారం వద్ద అయితే భారీ సంఖ్యలో ఈ యొక్క కోళ్ళు అయితే మృత్యువాత పడడంతోనే ఈ యొక్క వైరస్ అయితే బయటపడినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క కోళ్ళు చనిపోయినటువంటి కోళ్ళ నుంచి అయితే శాంపుల్ సేకరించి ఈ పూణే ల్యాబ్కు పంపించిన నేపథ్యంలో బర్డ్ ఫ్లూగా రావడంతోనే అందరూ కూడా చాలా జాగ్రత్తలు వహించాలంటూ ఇప్పటికే అక్కడ రెడ్ జోన్గా ప్రకటించారు. అలాగే 10 బృందాలుగా ర్యాపిడ్ టెస్టులు కూడా ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాలను కూడా అక్కడంతా కూడా శాంపుల్ సేకరించి మొత్తం అన్ని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుందని చెప్పాలి. ఏదేమైనా మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క బర్డ్ ఫ్లూ వైరస్ ఏదైతే ఉందో ఆ వైరస్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణంలో ఇప్పుడు అయితే 34 నుంచి 35 డిగ్రీల లోపల ఉంటే అది బతికే అవకాశం అయితే చాలా తక్కువగా ఉందంటున్నారు. ఏదేమైనా అంటే చికెన్ కూడా ఈ 4 రోజుల పాటు కూడా చికెన్ ఎవరైతే మాంసం ప్రియులు ఉన్నారో అందరూ కూడా చికెన్ దూరంగా ఉండాలి, చికెన్ తినవద్దంటూ కూడా అది జిల్లా కలెక్టర్ కూడా ప్రశాంతి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన చూసుకుంటే ఈ యొక్క 100 అంటే మనకి చికెన్ గుడ్లు కూడా తినడం వల్ల వచ్చే అవకాశం లేకపోయినప్పటికీ ఏదైతే ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పెరవలి మండలం ఉన్నటువంటి కానూరు అగ్రహారం నుంచి వెళ్ళినటువంటి శాంపుల్ ఏదైతే చికెన్లు ఉన్నాయో అక్కడి నుంచి వెళ్ళినటువంటి మాంసాలు కోళ్ళను కూడా చుట్టుపక్కల ప్రాంతాలకు
ప్రాంతాలకు వెళ్ళినట్టుగా సమాచారం వచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఎవరు కూడా చికెన్ తినొద్దంటూ అధికారులు అయితే జారీ చేశారు. మిగిలిన ప్రాంతాల్లో తినవచ్చు, కానీ పలు జాగ్రత్తలు తీసుకుని ఏదైతే ఆరోగ్యకరమైనటువంటి వాటిని తీసుకుంటేనే చాలా శ్రేయస్కరంగా అంటూ సూచనలు అయితే ఇస్తున్నారు. ఇప్పటికే పశుసంవర్ధన శాఖ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరావు గారు ఆయన కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఆయన కూడా పలు సూచనలు ఇప్పుడు ఎక్కడైతే జిల్లాలో ఉన్నటువంటి కోల్డ్ ఫారమ్స్ అందరూ కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక వైరస్ వచ్చి చనిపోయినటువంటి కోళ్ళు ఏవైతే ఉన్నా వాటినైతే సురక్షితంగా పూడ్చాలంటూ ఆ యొక్క ప్రాంతాల్లో సరైన రక్షణ చర్యలు కాపడం, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా బీసింగ్ చల్లడం, అలాగే రెడ్ జోన్గా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి గోదావరి జిల్లాలో కనపడుతుంది. ఏదేమైనా గోదావరి జిల్లాలో ఈ కోళ్ళు ఈ విధంగా మృత్యువాత పడడంతోనే మొత్తం ఇప్పటికే లక్షల సంఖ్యలో కోళ్ళు అయితే మృత్యువాత పడినట్టుగా అధికారులు అయితే నిర్ధారణకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా కొన్ని రోజులు ఈ చికెన్ తినకూడదంటూ ఈ సంబంధించిన మాంసం ప్రియులు అందరూ కూడా చికెన్కు దూరంగా ఉండాలని, అలాగే గుడ్లు ఇవన్నీ కూడా అంటే 100 డిగ్రీల సెల్సియస్లో ఉడికించిన నేపథ్యంలో ఎటువంటి ప్రమాదం ఉండకపోయినప్పటికీ కానీ 4 రోజులు కూడా చికెన్ తినకుండా ఉంటే మంచిదని, ముఖ్యంగా ఏదైతే పెరవలి కానూరు అగ్రహారం నుంచి వచ్చినటువంటి ఆ కోళ్ల ఫామ్ నుంచి వచ్చినటువంటి కోళ్ళని అయితే ఆ చికెన్ తినకూడదంటూ ఇక్కడ నుంచి సప్లై అయ్యాయో వారం రోజుల పాటు ఏ ప్రాంతాలకు వెళ్ళాయో ఆ యొక్క ప్రాంతాలను ఇప్పుడైతే 10 బృందాలుగా జిల్లా అధికారులు అయితే గుర్తించేందుకు టీములుగా తిరుగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా గోదావరి జిల్లాలో ఈ కోళ్లు మృత్యువాత పడడం అంతా కూడా కలకలం రేపుతుంది. ఏదేమైనా ఈ బర్డ్ ఫ్లూ వల్ల విదేశీ పక్షులు వలస వచ్చినటువంటి పక్షుల వల్ల ఈ యొక్క వైరస్ వచ్చినట్టుగా అధికారులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ వాటర్ వరల్లోనే గాలి వాతావరణంలోనే వేగంగా వ్యాపించి మనం చూసాం 4,000 కోళ్ళు అయితే ఒకేసారిగా రోజుకి 1000 కోళ్ళు చొప్పున మృత్యువాత పడినటువంటి ఈ యొక్క పౌల్ట్రీలోనే మనం చూసాం. ఆ విధంగానే ప్రతి ప్రాంతంలో కూడా కోళ్లు మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా ఈ 4 రోజులు కూడా చికెన్ తినకుండా ఉంటే మంచిదని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఎక్కడైతే కోళ్లు చనిపోయో వాటినైతే సురక్షితంగా చాలా మరొక బయట ప్రాంతాలకైతే దూరంగా దాన్ని పూడ్చాలంటూ సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడైతే కోల్డ్ ఫామ్లో ఇటువంటి ఘటనలు చోటు చేసే వాటినైతే రెడ్ జోన్గా ప్రకటించి బీసింగ్ జల్లుతూ అక్కడ మరి సరైన సహాయక చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి గోదావరి జిల్లాలో కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV, తూర్పు గోదావరి జిల్లా నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.